గ్రామ స్వరాజ్యంపై మన ముందు మాడడానికి సింగిరెడ్డి లింగారెడ్డి గారితో ఎన్నిసార్లు అయినా పర్వాలేదు, గెలిచేంత వరకు పోటీ. ఓడిపోయినా కానీ ఇలా అదే జనాలు ఎవరైతే ఓడగొట్టారో వాళ్ళని గెలిపించి మనం ముందుకు తీసుకొచ్చారు కాబట్టి అదొక రకమైన సంతోషం. చేసే పనులు ఏమైనా ముంగట ఉన్నాయనుకోవచ్చా? మా ఊరికి సంబంధించి ఇట్లా అంటే వైద్య సెంటర్ ఉన్నాయి. మామూలు కాబట్టి పెళ్లి చేయాలన్నా కానీ ఈ 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీ మీద బాగా వ్యతిరేకత వచ్చినట్టు కదా సార్, నిజమేనా? వ్యతిరేకత వచ్చిందని ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? అప్పుడేమో దొరల పాలన, ఇప్పుడేమో రెడ్ల పాలన, ఇంత తేడా ఏముందో చెప్పండి. ఇప్పుడు ఒకటేసారి మనం పైకి ఎక్కలేం కదా. పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది, ఇది ఇస్తలేడు అది ఇస్తలేడు అని మొత్తం మీద టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మొత్తం దుమ్ము. పుట్టంగానే అంగీకరుకుంటా చెప్పాలంటే పుట్టంగానే అంగీకరు. మీరు ఇప్పుడు ఏంది ఇప్పుడు గెలిచిరన్నారు, కానీ నా ఉద్దేశం ఇప్పుడు గెలలే. గ్రామ స్వరాజ్యంపై మన ముందు మాడడానికి సింగిరెడ్డి లింగారెడ్డి గారితో ఉన్నాం. సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగుంది. ఎన్నిసార్లు అయినా పర్వాలేదు, గెలిచేంత వరకు పోటీ అనే నినాదమేనా మీది? అంతే. గెలవాలనే ఉద్దేశంతో ముందుకు పోవాలి, గ్రామాన్ని డెవలప్ చేయాలి అనే దాంతో ముందుకెళ్ళాలి. ఎన్నిసార్లు ఓడిపోయారు సార్ మీరు? ఒకసారి ఎంపీటీసీ ఓడిపోయినాం, ఒకటి ఓడిపోయినాం. అంతే, ఒక్కోసారినా? ఒకసారి అట్లా జరిగింది. తెలియక ముందు తెలిసినాక ఒకసారి, మొన్న లాస్ట్ సారి కూడా సర్పంచ్ ఓడిపోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఇది రిజర్వేషన్ కూడా అనుకూలించింది. మళ్ళీ దేవుడు నాకు ఇచ్చిన వరం లాగానే బీసీ రిజర్వేషన్ వచ్చింది కూడా పోయి మళ్ళీ వచ్చింది. సో ఎట్టకేలకు గెలుపు అయితే ఖాయమైంది. అంతేనా? చాలా సంబరపడరు ఇక. ఎన్నిసార్లు ఓడిపోయినందుకు? ఓడిపోయినా కానీ ఇలా అదే జనాలు ఎవరైతే ఓడగొట్టారో వాళ్ళని గెలిపించి మనం ముందుకు తీసుకొచ్చారు కాబట్టి అదొక రకమైన సంతోషం వచ్చింది. సరే, ఇంకోటి, మీరు ప్రధానంగా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటో అనేది మీరు ఏమైనా లెక్కేసుకున్నారా? ప్రధానంగా అంటే ఒక పార్టీ నుంచి ఇద్దరం ఉండదు. ఓకే, ఒకటి ఒకటి ఫస్ట్ సారి మనకు తెలియకపోవడం, 2 అలా ఇంకొకసారి పార్టీ సెంటిమెంట్ పరంగా ఆ పార్టీకి అనేది ఉండేసరికి ఓకే అట్లా మనకి ఒకటి ఏంటంటే కాంగ్రెస్ అనే బ్రాండ్ నాది, మీది. ఈ ఊరికి సంబంధించి కాంగ్రెస్ జెండా గద్దె కాంచి కూడా కట్టి కాంగ్రెస్ కార్యకర్త నుంచి ముందుకు వచ్చింది మీరు. ఆ రకంగా వచ్చినాం కాబట్టి అదొక బ్రాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఉండి మనకు ఎట్లా అపోజిట్ పార్టీ అనేది వ్యతిరేకత ఉంది కాబట్టి ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా కాబట్టి అప్పటికిప్పటికి తేడా ఉంటుంది కదా. జనాలు కూడా ఆ రకంగా కూడా అర్థం చేసుకోండి. నాకు ఇప్పుడు నాకు సంబంధించి అసలు ఓటు వేయని వారు ఉండరు. అంటే ఒక్కోసారి ఖచ్చితంగా ఓటేసి ఉన్నారు. ఒకసారి క్యాండిడేట్ నచ్చక వాళ్ళు నచ్చకపోవచ్చు, ఒకసారి క్యాండిడేట్ ఉంటున్నారు, ఏదో రకంగానైతే ఓటు వేసి ఉన్నారు. అందరైతే ఓటేసి ఉన్నారు అనేది నాకు ఒక బలమైన నమ్మకం. అది ఈ రోజు వాళ్ళకి సేవ చేయడానికి మనం ముందుకు వచ్చి చేసిరు వాళ్ళే. ఇవాళ సేవ చేయాలని మా ఉద్దేశం. ఎందుకు మరి ఆ కసి ఎందుకు, అంటే ఆ ఉద్దేశం ఎందుకు? అంటే మీకు వచ్చిందా లేదంటే ప్రజల పడికి వచ్చిరా మిమ్మల్ని? మనం ఆ రకంగా ముందు కాబట్టి ఫస్ట్ సార్ అప్పుడు మన తెలుగు ముందు జరిగినంత ఫస్ట్ టైం అది. తర్వాత మెల్లమెల్లగా నాకు కూడా వచ్చేసింది అన్నట్టుగా. ఇక తప్పదు, ఏదో ఒకసారి కంపల్సరీ సర్పంచ్ కావాలి అంతే. పట్టుదల. సర్పంచ్ కావాలన్నా ఎంపీటీసీ కావాలన్నా సర్పంచ్ ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి రాజకీయాలు ఏదో ఒకటి కావాలని పట్టుదల అయ్యిండు. ఒకసారి ఉప సర్పంచ్ కూడా. సరే, మొత్తం మీద ఇప్పుడు సర్పంచ్ అయ్యారు. ఏం చేద్దాం అనుకున్నారు అసలు? ఇక డెవలప్ చేయాలని మన ఉద్దేశం. మిగతా వాళ్ళు డెవలప్ చేయలేదా? మిగతా వాళ్ళు కూడా చేసారు, వాళ్ళు చేసేవారు, వాళ్ళు చేసారు కాబట్టి వాళ్ళని మనం కాదనం కదా. ఒకటి ఏంటి అంటే ముంజంపల్లికి సంబంధించి ఇదివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు సర్పంచ్ కాలే. అది కోరిక. ఫస్ట్ సర్పంచ్ కాలే, ఎంపీటీసీ అయినరా? అసలు కాంగ్రెస్ నుంచి కాలే. అచ్చా. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు ఎందుకు కావద్దు? ఇప్పుడు అది కూడా మనకు సపోర్టే కదా, ప్రభుత్వ పరంగా కూడా అవును ఉన్నది కాబట్టి ఇవాళ అధికారం ఉన్నది. దాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారం ఉన్నది కాబట్టి దాని ద్వారా మనం డెవలప్ చేయాలనేది బలమైన కోరిక. ఓకే.
సేమ్ టైం ఇప్పుడు మరి మంత్రి గారు కూడా మీకు ఏమైనా సపోర్ట్ చేసిరా? మంత్రి గారింటికి ఎప్పటి నుంచి ఆయన జడ్పీ చైర్మన్ ఉన్న కంచి మీ ఇద్దరం ఆహా, అచ్చా అచ్చా. జడ్పీ చైర్మన్ ఓ చాలా క్లోజా దగ్గర? దగ్గర జడ్పీ చైర్మన్. అప్పుడు ఏంది అంటే మా ఊరికి సంబంధించి ఐకేపీ సెంటర్ ఉంటుంది సార్. ఓకే, ఆ సెంటర్ల కోసం ఒకసారి పోయి అడిగినాం. అది ఎక్కడైనా ఇస్తారు కదా. ఎక్కడ ఇస్తారు. అప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మా ఈ మారుమూల ప్రాంతాలు ఇక్కడ సెంటర్ ఓపెన్ చేసి సెంటర్ రైతుల కోసం అంటే ఓపెన్ చేసి సెంటర్ ఓపెన్ చేసి నడిపేది. అప్పుడు ఎక్కడ లేవు ఐకేపీ సెంటర్లు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే చూసారు. అప్పుడు రాజశేఖర్ అప్పుడు ఏంది శ్రీధర్ బాబు అదే రాజశేఖర్ అప్పుడు ఉండే. సో మొత్తం మీద అప్పటికే కంకణం కట్టుకున్నారు. అప్పటి నుంచి ఇంకొకటి ఏంటంటే లక్ష్మణ్ కుమార్ కూడా ఎన్నిసార్లు ఓడిపోయినా చేసినా కానీ నాకు కూడా ఒక పేరు పెట్టేసి ఆయన 4 సార్లు ఓడిపోయాడు. అవునా కదా? ఆయన గెలవడు, నువ్వు గెలవడు. ఆయన గెలిచిండు, ఇలా ఈయన గెలుతాడు అంటే అతను వాళ్ళ ముందుకెళ్ళాం. ఓ అచ్చా, ఫస్ట్ టైం ఆయన గెలవడు. జనాలు కూడా డాకుండే, జనాలలో కూడా ఎన్నిసార్లు పోటీ చేస్తే అంతే. ఓడిపోయింది. లక్ష్మణ్ కుమార్ గెలవలేదు, లింగారెడ్డి గెలవడు. ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గెలిచిండు, ఇప్పుడు గెలుస్తాడు. ఇప్పుడు లింగారెడ్డి గెలుస్తాడు అంటే ఇదంతా కూడా ముందుకెళ్ళి. ఓకే, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇదంతా. అంతేనా? ఓకే, ఇప్పుడు చేసే పనులు ఏమన్నా ముంగట ఉన్నాయనుకోవచ్చా? చేసే పనులు అంటే ఇంతవరకు మనకి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో 2 సంవత్సరాల కాలం ఓకే సర్పంచ్ లేకుండా ఉంది. అవును, మామూలుగా మనకు ఎందుకంటే ఇప్పుడు మీరు లేకుండా ఉన్నా ఒకటే సార్. మరి ఇప్పుడు అధికారులతో వెళ్ళలేదా? వెళ్ళింది. ఇప్పుడు చేయబోయేది అంటే మౌలిక సదుపాయాలు ఎట్లా వెళ్తాయి? కొత్తది ఏం చేయాలనుకున్నారు? మా ఊరికి సంబంధించి ఇట్లా అంటే ఇప్పుడు ఐకేపీ సెంటర్ ఉన్నాయి. మామూలుగా ఒకటి పెళ్లి చేయాలన్నా కానీ మండపం లాంటివి కానీ అలాంటివి ఏం లేదు. ఓకే, మరి కట్టితే కదా మీరు ఒకటి దానికోసం మీరే సపరేట్ గా డబ్బులు ప్రతిపాదన పంపించినాం. ప్రభుత్వం ద్వారానే దాన్ని చేసుకోవాలనేది. ఎందుకు ప్రభుత్వం ద్వారా? ఎందుకు ప్రభుత్వం ద్వారా 4 సార్లు ఓడిపోయారు, ఇప్పుడు గెలితే ఇప్పుడు గెలిచారు కదా, ఇంకేంది? గెలిచినాం. ప్రభుత్వం ద్వారా మనం ప్రభుత్వం పని చేసుకొని చూపెట్టినప్పుడే కదా మన గొప్పతనం. ఓకే, మన గొప్పతనం అదే కదా. సరే, మొత్తం మీద ఒక సర్పంచ్, నిజంగా సర్పంచ్కి అంత పవర్స్ ఉంటాయా? పవర్స్ ఉంటాయి కదా, ఉంటాయి. కానీ మనకేంటి అంటే దానికి సంబంధించిన నిధులు అందుకోవచ్చు. ఓకే, అచ్చా అచ్చా అచ్చా. ఇప్పుడు ఈ నెల అవుతుంది కదా మీరు అటో ఇటో, అవునా కదా? ఇప్పుడు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ నెల ట్రైనింగ్ మీకు పూర్తిగానే కొంత తెలిసిపోయింది కదా? అంటే ఇదివరకు మనకి చేసిన అనుభవం కదా, సర్పంచ్ చేసినాయి కాబట్టి మాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. అప్పుడు ఉన్నాయి ఉప సర్పంచ్ చేసినాం. ఇంకొకటి ఏంటంటే కోట్లింగాల టెంపుల్ చైర్మన్ చేసినా. ఓకే, ఆ చైర్మన్ టెంపుల్ చైర్మన్ చేసిన వాళ్ళు రాజకీయ పదవులు రావు. వాస్తవానికి రాజకీయ పదవులు రావు. ఎందుకు అనుకున్నారు? నిజమే సార్, తక్కువ మందికి. ఐక్యరెడ్డి ఉన్నాడు, ఐక్యరెడ్డి చేసిండు. ఓకే, అది వేరు. ఆయనది ఇళ్ళ పోతే అల్లత్తాడు, అల్ల పోతే ఇలా అత్తాడు. ఆయన అంత ఆయన కొంచెం బిఎస్పీ అంటాడు, ఇంకోటి ఏంటంటే నేను కనీసం బంధు అనేది ఒక 1 డ్రాప్ కూడా నాకు లేదు. ఎందుకు? అసలు తాగడం అలవాటే లేదు. అది గల కారణం ఏంది? చిన్నప్పటి నుంచి కారణం కూడా కాదు. నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే అయిపోయి అది ఉండాల. నేర్చుకుంటూ కాదు, అసలు లేదు అంటాను. ఒక డ్రాప్ కూడా లేదు. కావాలంటే నేర్చుకోవచ్చు, మీరు వద్దనుకుంటారు కాబట్టి పెట్టిండు. అంటే ఆ చెడాల మాట అనేది లేదు. నేను ఓకే ఓకే, చెడాల మాట అనేది లేదు. లేదు. పిల్లలు ఇద్దరు సెటిల్డా? అంటే ఇద్దరు చదువుకుంది. ఒక అమ్మాయి బీపీటీ కంప్లీట్ అయింది. ఓకే, ఇంకో అమ్మాయి స్టేట్ లో ఇద్దరు అమ్మాయిలు. ఎప్పుడన్నా అనిపిస్తుందా అబ్బాయి ఉంటే బాగుంది? నేను ఎప్పుడు అనుకోలే. ఏదో ఇప్పుడు సార్ అంటారు తీసా మేడం మేడం అనలేదా? మేడం ఎవరు అనుకుంటారు ఏ ఉత్తమ చెట్లు. ఇద్దరు పిల్లలు అయినా కానీ మా చిన్న పిల్ల జర్నలిజం చదవడానికి ఏంటంటే ఒకసారి ఆలోచించారు మీరు. ఓకే, అచ్చా. మగవాళ్ళు లేరనే కాదు, ఆడపిల్ల అయినా జర్నలిజం సైడ్ ముగ్గురు అయినా చదివించిన ఒకసారి ఆలోచించండి. మనం ఆ రకంగా తక్కువ చూసినామా? లేదు, తక్కువ చూపు లేదు. కానీ ఎప్పుడోసారి అనిపిస్తుంది కదా, అరే వాళ్ళు అనిపించదు. అక్కడ అనిపించేదంటే లేదు. పిల్లల చదువును ఆ రకంగా వేయమంటే ఒకసారి ఆలోచించండి. ఓకే ఓకే. జర్నలిజం బోర్డు ఆడపిల్లలు అవును కష్టం అయినా కానీ పంపించారు, సెటిల్ అవుతారు. ఇంకా దేవుడు దేవల్ల వాళ్ళు కూడా సెట్ కావాలి. ఏంటి ఇక్కడ మీకున్న
లక్ష్మణ్ కుమార్ కు ఎలాంటి బంధం అనుబంధం ఆప్యాయత జడ్పీ నుంచి ఉందని అంటుంది కదా. జడ్పీ చైర్మన్ నుండి అప్పటి నుంచి అట్లే కంటిన్యూ కొనసాగుతుంది. మినిస్టర్ అయిపోయింది ఇప్పుడు. ఒకటి ఏంటంటే ఆయన గెలవకంటే ముందు ఏమంటారు మీరు ఏమంటాడు, లింగాన్ని అంటాడా లేకపోతే లింగన్ అనిపిస్తుంది. ఎంతమంది ఉన్నా గుర్తుపడతాడు, తీసుకెళ్తాడు. మరి ఇన్నిసార్లు ఓడిపోయింది కదా, ఎందుకే ఇదంతా అన్నాడా? ఆ మాట ఎందుకు వస్తుంది? మా ఇద్దరు అదే ఆయన ఓడిపోయింది కదా, ఎందుకు వస్తుంది? కష్టపడ్డాం. కాకపోతే ఒకటే, లక్ష్మణ్ కుమార్ అనే ఆయన కూడా అసెంబ్లీలో అధ్యక్ష అనే మాట వాడు రావాలని వాళ్ళకి పట్టుదలతో చేసి మీకు కూడా ఉండే పట్టుదలతోటి పార్టీ పరంగా కష్టపడి కూడా పట్టుదలతోటి విలీనం. బీఆర్ఎస్ మీద అంత వ్యతిరేకత వచ్చిందా? బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఏం లేదు మనకు. కాంగ్రెస్ పార్టీ నుంచి మనం మొదటి నుంచి ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం ఐకేపీ సెంటర్లో అడిగితే ఒక మాట మీద పనిచేసి పెట్టిండు. ఆ రోజు జరిగిన రైతులకు మేలు జరిగింది. కాబట్టి చుట్టూ 10 గ్రామాల రైతులు కూడా ఇక్కడ సెంటర్ లేకపోతే ఇక్కడ వచ్చి పోసిన రోజులు ఉన్నాయి. ఒక రైతులకు సంబంధించింది, నేను ఒక రైతు బిడ్డను, రైతు ఇచ్చిండు అనే పట్టుదల అట్లే ఉండమంటే ఏటు పార్టీ మారడం. మరి ఆయన ఎందుకు ఇన్నిసార్లు ఓడిపోవడానికి గల కారణం ఏంది? లక్ష్మణ్ కుమార్ గారు ఇప్పుడు ఆయన కూడా అప్పుడు సెంటిమెంట్ ఉంది కదా, ఒకసారి అలయన్స్ లో వేయండి కదా, టిఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్ తోటి అప్పుడు ఒకసారి అట్లా స్టార్ట్ అయినాయి. ఆయన కూడా ఇప్పుడు అప్పుడు ఏంటిది ఉప ఎన్నిక, అది కూడా అప్పుడు సెంటిమెంట్. మరి ఆయన గట్టి లీడరు, ఆయన మొత్తం మీద ఏది అందులో నుంచి వచ్చిండు, బొగ్గు అంటే ఏది మీన్స్ మైనింగ్ నుంచి వచ్చిండు కదా, కానీ ఆయన కూడా మంచి పేరు ఉండే కదా. మరి అట్లా ఎట్లా ఎవరంటారు? కుక్లీశ్వర్ గారు ఇప్పుడు ఆయన పరంగా ఆయన ఓకే, మనం ఈయన కూడా అక్కడి నుంచి వచ్చిండు కదా, సింగరేణి నుంచి వచ్చిండు కదా, ఇద్దరు సేమే కదా. ఓకే, కాకపోతే అలయన్స్ సీట్ ఆయన భరించినప్పుడు అట్లా కంటిన్యూ అయింది. పార్టీ సెంటిమెంట్ అట్లా ముందుకు వచ్చింది, అదే రకం కంటిన్యూ అయింది. ఈ రోజు ఇప్పుడు మరి ఈ 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీ మీద బాగా వ్యతిరేకత వచ్చినట్టు కదా సార్, నిజమేనా? వ్యతిరేకత వచ్చిందని ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? తెలుస్తుంది కదా, 30% సర్పంచ్ గెలుచుకున్నారు కదా. సరే, అలాంటప్పుడు రేషన్ కార్డు ఉన్నది, రేషన్ కార్డు ఉన్నది, ఇచ్చిరా 10 సంవత్సరం? మీరు ఇప్పుడు ఇచ్చిరు కదా. దేనికి రేషన్ కార్డు చెప్పండి సార్ ఒకసారి. రేషన్ కార్డు రేషన్ కార్డు ఇవ్వడంలో తప్పు లేదు, కానీ రేషన్ కార్డు ఎందుకు? పుట్టిన పిల్లలకు కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళకి కానీ సపరేట్ రేషన్ కార్డు రాలేదు. ఎందుకు కొంటున్నాను అనేది? రేషన్ కార్డు అవసరం లేదా? అదే ఎందుకు కొంటున్నాను అనేది వేరే రకంగా అవసరం లేదా? పార్టీ ఇవ్వడం తప్పు కాదు అంటలేదు. నేనేమంటున్నా అంటే, మీరేం చదువుకున్నారు సార్? నేను 10th క్లాస్ కదా, మీకు సమాజం మీద మంచి అవగాహన ఉంది. అంటే తక్కువ లేదు, అంటే ఒక సర్పంచ్కి రాష్ట్రపతి లెవెల్లో మొత్తం మీద అన్ని హక్కులు ఉంటాయి అంటారు. ఒకటి, రేపు 26 ఉన్నాం కదా, రిపబ్లిక్ డే జరుపుకుంటారు. 77, 80 ఇండిపెండెంట్ వచ్చింది. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇంకా రేషన్ కార్డులో కొరకు కొట్లాడుతున్నాం అంటే యాడున్నాం సార్ మనము? నువ్వు ఆ రకంగా వెనకబడిందనే ఉద్దేశంతో మీరు మాట్లాడారు. అంతే, నేనేది పార్టీల పరంగా నేను ఆడట్లేదు. ఇంకోటి, మనం అభివృద్ధి చెందుతున్న దానిలో చాలా వెనకబడి ఉన్నాం అనేది మీరు మాట్లాడుతారు కాదా? మరి అయితే ఇంక అంతకంటే ముందు ఇంక వెనకబడి ఉన్నారు కదా. ఇవ్వద్దని నేను అనట్లేదు, ఇంకా వెనకబడి ఉన్నారు కదా. అప్పుడు అదే మరి ఎట్లా మనం ఆర్థికంగా డెవలప్ కావడానికి ఇంత టైం పడుతుంది కదా. ఎక్కడ సార్ ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదా, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఉందా? తెలంగాణ ఉద్యమంలో మనం అంతా లేదు. ఎందుకు లేదు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, ఓకే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రైట్. అప్పుడు ఫస్ట్ మేనిఫెస్టో పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ వచ్చింది, అప్పుడేమో దొరల పాలన, ఇప్పుడేమో రెడ్ల పాలన. ఇంత తేడా ఏముందో చెప్పండి. ఇప్పుడు రెడ్ల పాలన దొరల పాలన అనేదానికి వస్తే పాలించే విధానం ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే, అదే రెడ్డి 1 by 1 ఒక పని చేసుకుంటూ వస్తుండు. ఏది అభివృద్ధి విషయంలో చేసుకుంటూ వస్తుండు. ఒకటేసారి మనం పైకి ఎక్కలేం కదా. ఒక్కొక్క మెట్టు ఎక్కలేమా సార్? ఒకటి గుర్తుంచుకుంటా, మేము బడికి పోయిన రోజులలో మా ఊళ్ళో స్కూల్ లేదు. మేము వేరే ఊరు స్కూల్కి పోయి చదువుకోవాల్సిన పరిస్థితి మాది. ఇప్పుడు మీ ఊళ్ళో బడి ఎత్తేస్తాను, బడి ఉన్నది కానీ ఎత్తేస్తాను ఎత్తేస్తలేరు. అప్పుడేమో బడి లేదు. ఒకప్పుడు విద్యకు దూరం ఉండే, వచ్చింది విద్య. నేను ఏమంటున్నా సార్, మీరు చదువుకున్నప్పుడేమో బడి లేదు, ఇప్పుడు బడి ఉన్నా కానీ పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం అది ఎట్లాంటి ప్రైవేట్ కళాశాలలు ఎప్పుడైతే ప్రైవేట్ కళాశాలలకు వెళ్ళిపోయారు కాబట్టి చదువు అనేది మనకు అందుబాటులోకి వచ్చింది. చదువు
ఏమనుకుంటారు, ఉమ్. విద్య అనేది అందరికి అందుబాటులోకి వచ్చింది. యాడ సార్? ఒకప్పుడు లేదు. ఒకప్పుడు మా దగ్గర అంతరాలు ఉన్న విద్య ఉందా సార్? ఒక్కటి సార్, అంతరాలు అంటే ఏంది? ప్రైవేట్లకు ఒక మార్గము, గవర్నమెంట్ ఒక మార్గము. ప్రైవేటు ప్రభుత్వానికి నమ్మకం లేదు సార్. గవర్నమెంట్ విద్య మీద నమ్మకం లేదు. సార్. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే ఉన్నోళ్ళు అటు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయినంటే నిజంగా విద్యకు సంబంధించిన టీచర్ విలువ తెలిసింది. ఓకే అనుకుందాం. ఒకటి టీచర్లు కూడా ఎంత మంచిగా ఉన్నారు, ప్రభుత్వాలకు సంబంధించిన స్కూళ్ళనే పాస్ అయ్యి సార్ అవన్నీ పక్కన పెట్టండి. వాళ్ళే ఇప్పుడు వాళ్ళే కదా దోషులు వాళ్ళు ఎందుకన్నా వాళ్ళ పిల్లలను వాళ్ళు బలేరు. ఒక టీచర్ మీద ఇంకో టీచర్ నమ్మకం ఉండదు. వ్యవస్థ అంతా గట్ట తయారైంది. అందరు అధికారులు గదే గదే బాట. అంటే ఇంకొకటి గుర్తుంచుకోండి, నా ఆలోచన ప్రకారం అయితే ఒకప్పుడు అందుబాటులో లేని విద్య ఎలా అందుబాటులోకి వచ్చింది? అందుబాటులోకి రాలేదు. ఒకటే మా దగ్గర అయితే చూస్తే అప్పుడు చదువుకోవడము, ఇప్పుడు చదువు కొనుక్కోవడము. చదువు కొనుక్కోడు వేరు. లేని వాళ్ళకి చదువుకోవడానికి అయితే అందుబాటులోకి వచ్చినట్టే కదా. అది చెప్తాను సార్. ఎందుకు చెప్తారా సార్? ఇప్పుడు ఒకటే లేనంటలేను, టీచర్లలో మంచి లేనంటలేదు, కానీ వాళ్ళకు ఆ క్లాస్ లో పిల్లల స్ట్రెంత్ తగ్గుతుంది కావచ్చు కారణం. కాకపోతే చదువుకుంటానికి అయితే మంచి విద్య, నాణ్యమైన విద్య అందాలంటే ప్రభుత్వ కళాశాలలో మీరు అన్నట్టు ప్రకారం. మరి ఇప్పుడు ప్రభుత్వమే ఇంకోటి మీకే సపోర్ట్ చేస్తున్నా. ఒకవేళ ప్రభుత్వ స్కూల్ బలపడాలంటే ఏమైనా చట్టం చేస్తే బాగుంటది కదా? చెప్తేనే బాగుంటది. ప్రభుత్వ ఉద్యోగులు కావాలంటే, ప్రభుత్వ కొలువులు కావాలంటే ప్రభుత్వ స్కూల్ చదువుకోవాలి. ఆ ప్రభుత్వ చదువుకున్న సర్టిఫికేట్ కే ప్రభుత్వ కొలువు అని ఒక చట్టం పెడతా అయిపోతుంది కదా. అట్లా చేస్తే ఇంకా బాగుంటది. చెప్పండి, చేస్తే ఇంకా బాగుంటది. అవునా కదా? ఇది చెప్పండి, ఇదో దారి ఉన్నది, అది ఇంకా బాగుంటది. అవునా కదా? అప్పుడు కదా. ఇది మాకు తెలిసిన వరకైతే ఏంటంటే, మేము చదువుకోవడానికి మమ్మల్ని ఎండపల్లి అదే అర్థమైంది. అప్పుడు పంపుతుంది మా పిల్లలు. మీరే కాదు సార్, ఇప్పుడున్న పొలిటీషియన్లు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళే. కానీ ఇప్పుడు మనకు ఫ్యాషన్ వచ్చి ఇంగ్లీష్ అంటే ఇంకోటి ఇంగ్లీష్ మీడియం అప్పుడే ఇంట్రడ్యూస్ చేయాలి. ప్రభుత్వ స్కూల్ కూడా చేయాలి. ప్రభుత్వ స్కూల్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా అంతరాలు ఉన్నటువంటి విద్య ఉన్నది. ఇప్పుడు మీరు చూడండి, బీసీ హాస్టల్ అంటారు, ఎస్సీ హాస్టల్ అంటారు. అంటే దాని అర్థం ఏమని చెప్పండి. మరి రిజర్వేషన్ అట్లా అనుకున్నప్పుడు ఏమంటా అంటే చదువుకు అంతరాలు లేవు. పైగా మీరేంది ప్రభుత్వ హాస్టల్ బోర్డు పెట్టాలి, అందులో అందరూ పోతారు అన్ని. అదే అదే అవునా కదా? ఆ రకంగా కాకుండా అందరికీ కాదు, ప్రభుత్వ హాస్టల్, ప్రభుత్వ పరంగా చదవటాలి. గవర్నమెంట్ హాస్టల్ ఒకటే నిరుపేదకు సంబంధించి. అది నిరుపేదనా ఉన్నోడా లేనోడా కాదు, మొత్తం అందరూ ఒకటే పాటను నడవాలి. అట్లాంటప్పుడు ఇంకా బాగుంటది. రావాలంటే చట్టం రావాలి. వీళ్ళ నుంచి అవుతుందా? ఆ చట్టం తెస్తారా? ఇక మన స్థాయి అంత కాదు. ఆ చట్టం తెస్తారా? తేవాల్సిన స్థాయి వరకు ఒక్కొక్క అడుగు ఎక్కడో ఒక స్టార్ట్ కావాలి కదా. ఒక అడుగు తర్వాతనే అడుగు వస్తుంది. అవునా కదా? కాకపోతే మనం ఇది అంత దూరం మాట్లాడలేము. సారీ, ఎందుకు మాట్లాడలేదు? ఏం నాకు అవునా కదా? మంచి అనుభవం ఉన్నది. మిమ్మల్ని ఎంచుకోవడం కూడా ఇందుకు కొరకే. సరే, ఏదేమైనా విద్యలో వైద్యం మార్పు వస్తే మీరన్న రేషన్ కార్డు అక్కర్లేదు. నేను ఎందుకు రేషన్ కార్డు అంటే నేను ఎందుకు రేషన్ కార్డు అంటే సరే, అనేక అంశాలకు ముడిపడి రేషన్ కార్డు ఉన్నది. ఏది ఆరోగ్యశ్రీయో ఇంకోటో ఏదైనా లబ్ధి పొందన్నట్టు ఉండవచ్చు. కానీ ఎన్టీ రామారావు అప్పుడు 2 రూపాయల కిలో బియ్యం. అప్పుడు 2 రూపాయల విలువ ఎంత సార్? బాగుండదు. 2 రూపాయలు అంటే ఏమేమి వచ్చిందా ఆ 2 రూపాయలకు? బాగానే కదా. అయ్యో, అందులో 10 రోజులకు సరిపోయేంత నూనె, ఉప్పు నూనెతో సహా అన్న వచ్చేది. ఇప్పుడు 2 రూపాయల విలువ ఎంత? 2 రూపాయలకే. అవునా కదా? పైపెచ్చు ఇంకా దాని రూపాయికి చూసింది. రూపాయి కిలో బియ్యం ఈ ఏడబోతున్నది అంటే ఏంది? రేషన్ అనేది. అవునా కదా? చాలా మంది మాకొద్దు, మాకు ఆరోగ్యపరంగా గ్యారంటీ కార్డు ఇవ్వండి అంటున్నారు. అట్లా ఇంకా బాగుంటది. అవునా కదా? రేషన్ కనే కాకుండా, బియ్యానికనే కాకుండా ఆరోగ్యానికి సంబంధించింది. చాలా మంది కూడా ఏది తీసేస్తా అంటే వెనుకరించడానికి కొద్ది సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రభుత్వం ఇందులో కూడా దృష్టి పెట్టాలి. ఇంకా బాగుంటది. అవునా కదా? ఆరోగ్యపరంగా ఆరోగ్యం కార్డు అనేది ఇంకోటి ఓటర్ కార్డుకు మొత్తం పెట్టండి. ఓటర్ కార్డు. అవునా కదా? ఓటర్ కార్డు ఇప్పుడు
మీరు ఏది ఆధార్ కార్డుకు ఇంకోటి ఆధార్ కార్డు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు ఓటర్ కార్డుకు అంత నాణ్యత లేదు, అంత ఏది ప్రావీణ్యం లేదు? ప్రామాణిక ఉండాలి కదా ఓటర్ కార్డు. ఓటేస్తే 5 సంవత్సరాల కాలంలో ఈ జీవన విధానాన్ని చట్టసభలలో మార్చేటువంటి నాయకులకు ఓటర్ కార్డు అవసరం. అంటే ఓటు ఉండాలి, మళ్ళీ మీరేమో ఆధార్ కార్డు లింక్ పెడతారు. ఏంది ఇదంతా? యాడున్నాం అసలు? ఆధార్ కార్డు అనేది దేశవ్యాప్తంగా ఉంటుంది కదా. అంటే ఓటర్ కార్డు ఉంటుంది దేశవ్యాప్తంగా ఉండదా? ఈ రాష్ట్రంలో వచ్చేసరికి ఎలక్షన్ అంటే అట్లా లేదు, అదే స్టేట్ వైజ్ సెంట్రల్ వైజ్ కదా ఇది. ఆధార్ కార్డు అనేది మనకు అది ఎందుకు వచ్చిరో మనకు అర్థం కాలేదు. వాస్తవానికి ఓటర్ కార్డునే పెట్టాలి. ఆధార్ కార్డుతో సరే, ఆధార్ కార్డు అనేది మన దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు అంతే ఒకటే ఉంటుంది కదా నెంబర్ వచ్చి. సార్ నేను ఏమంటున్నా సార్, నువ్వు ఆధార్ కార్డుకు దాంతోనే కొన్నిటికి మాత్రమే అర్హత అంటున్నావు. నీకు పింఛన్ కార్డు మళ్ళీ రేషన్ కార్డు అంటున్నావు, లేదా ఓటర్ కార్డు అంటున్నావు, అవునా కదా? లేకపోతే ఇంకో కార్డు మన ఓటర్ కార్డునే క్రైటీరియా తీసుకుంటున్నావు. మరి అలాంటప్పుడు ఆధార్ కార్డు నువ్వు ఆధార్ కార్డు అనుసంధానం అంటావు, మళ్ళీ ఇది తీసుకుంటావు. ఏదో ఒకటి కార్డు ఉండాలి కదా. పోనీ ఏదో ఒక కార్డు ఉండాలంటే అది కాదు, వీళ్ళు నాయకులు ఎట్లా గెలవాలి అన్నది. బోగస్ వాళ్ళని ఎత్తియడానికి కూడా అవసరం కదా. అంటే ఏంది బోగస్ ఏముండదు? ఇప్పుడు కంపల్సరీ ఇక్కడ వెళ్ళి కదా అనేది. ఇక్కడ గుర్తింపు అయితే కావాలి కదా. ఏదో ఒక ఓటర్ కార్డు, ఏదో ఒక కార్డు గుర్తింపు అవసరం కదా. ఓట్లు కూడా సగం మంది ఎత్తలేదు. మీ సర్పంచులు కూడా వేసినండి, ఎమ్మెల్యే పడతాయా? అంటే మా దగ్గర పడ్డాయి అనుకో, తక్కువ పడుతుంది అనేది. అవునా కదా? తక్కువ పడుతుంది. అవునా కదా? ఇంకా సీట్లు మాత్రం ఆయన చెప్తారు. వాళ్ళు ఓటు సైడ్ చూస్తలేరు, ఓటు సైడ్ చూస్తలేరు. మళ్ళీ వాళ్ళకు ప్రభుత్వ బెనిఫిట్ అన్ని రాయితీలు కావాలి, ఇవి కావాలి కానీ ఓటుకేస్తారు. ఓటు వేస్తలేరు. అనేక మార్పులు రావాలి సార్. అది గ్రామం నుంచి కూడా రావాలి. మీలాంటి వాళ్ళు కూడా సలహా ఇవ్వాలి. మాలాంటి సలహా అంటే మనకు దగ్గర చెప్తే కదా, మన స్థాయి అది కాదు కదా. నువ్వు కాదు, రాష్ట్రపతి లేవాలంటే సార్ మీకు రేపు ట్రైనింగ్ పెడతారు కదా, చెక్ పవర్ ఎవరికి ఉంటుంది? అన్నంత మాత్రం ఇప్పుడు మీరు అంటే ఆచరణ కూడా ఉండాలి కదా. రైట్. మరి వాస్తవానికి ఈ 5 అంచెల వ్యవస్థలో అందరికీ నిర్వీర్యం చేస్తుంది. అంటే అసలు లోకల్ బాడీస్, స్థానిక సంస్థలు మొత్తం నిర్వీర్యం చేసే పనే ప్రభుత్వం. నిజమా కాదు? నిర్వీర్యం అంటే ఇంకోటి అంచెల పాలన కూడా ఇది కూడా అవసరం. ఇప్పుడు ముందే సర్పంచ్ లేరు 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 అన్నారు. లేకపోతే అభివృద్ధి కూడా కొంచెం పడ్డది. అవును, అంటే నాకు తెలిసినంత వరకు చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి, సర్పంచ్ అవసరం. స్థానిక సంస్థలు లేకుండా కరెక్ట్ కాదు. కానీ 5 అంచెల వ్యవస్థ ఉండేసరికి ఇప్పుడు ఏంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇవి ఉండాలన్నా వద్దా అని కలిగి వస్తుంది. వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు డెవలప్మెంట్ విషయంలో అసలు అడ్డు తగ్గుతారా, వాళ్ళకు అదే అడ్డు తగ్గుతారా డెవలప్ చేస్తారా? నిరుద్యోగులకు అంటే రాజకీయ నిరుద్యోగులకు ఏదో ఒక పోస్ట్ అది అట్లా అయిపోయింది. ఇంకొకటి ఎట్లా అంటే చెత్త పోస్ట్ కూడా అవసరం. ఉండదంటే నడదు కదా, ఉండదంటే నడదు. అంటే ఆ స్థాయి అది అవసరమే, ఇది అవసరమే, ఏదైనా కానీ అవసరమే. చూద్దాం, కాలం నిర్ణయిస్తాను కూడా. అది మీ గ్రామంలో ఎలాంటి మార్పు రావాలనుకుంటున్నారు? గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నది మీ యొక్క కోరిక, ఆశయమా? ఆశయం, కోరిక. సార్ బీసీ నినాదం వస్తుంది కదా, మరి ఏంటి అది? మీరు అనుకూలమా వ్యతిరేకమా? ఇప్పుడు చెప్తే కదా మన స్థాయి అంతే కాదు కదా. బీసీ విధానమైన అక్కడ కూడా రాజ్యాధికారం రావాలి, 42% రిజర్వేషన్ ఇవ్వాలి, అది పార్టీదే. అదే పార్టీదే. ఎస్టీ ఓకే, జనరల్ సీట్లో గెలిచిండు, సంతోషం. జనరల్ సీట్లో అది ఎక్కడో కాడ కాదు కదా, ఎక్కడో కాడ కాదు కదా. అందరూ వెళ్తారా? వార్డ్ నెంబర్ కదా, సేవస్తులు గెలుతారు కదా, వార్డ్ నెంబర్ కదా, సేవస్తులు గెలుతారు కదా. ఎక్కడ ఎందుకు గెలరు? ఇప్పుడు నేను 4 సార్లు ఓడిపోయినా, 3 సార్లు ఓడిపోయినా, ప్రజలైతే గుర్తించారు లేదా? ఏదో ఒక రోజు ఇప్పుడు చెప్పింది, ఏదో ఒక రోజు మాత్రం నాకు ఓటేయని వాళ్ళు మాత్రం లేదు. మీరు ఆర్థికంగా ఉన్నారు కాబట్టి నడిచింది. అట్లా ఎస్సీలకు బీసీలకు ఉంటే అది ఆర్థికంగా ఆ రకంగా అనుకున్నప్పుడు నేను ఖర్చులు, ఎన్నికల ఖర్చుల నిబంధన మించి ఎప్పుడు పెట్టలే. అదే మీరు అది కూడా కావచ్చు, అది మీరు అది కూడా కావచ్చు కదా, కావచ్చు. నా ఓటమి కారణం అని చెప్పి అది కావచ్చు, అది కూడా కావచ్చు. మరి వాళ్ళ ఎలక్షన్ నిలబడుతుందా? చెప్పు, మీరు చెప్పు, అవుతాయి కదా. ఇప్పుడు ఏమన్నారు, కరప్షన్ అది ఏదైనా కానివ్వండి, పర్మిషన్ ఇచ్చినట్టు అదేది
ఓటర్ కాడికి వచ్చేసరికి అట్లేం లేదు, అట్లేం లేదు. పెట్టుబడికి వెళ్తారని వస్తామే వస్తామే వెళ్తారంటారు కదా. అంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళకు కొంత ఏది పోవచ్చు, కానీ ఎక్కడో కాడ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంకోటి ఉన్నా లేకున్నా ప్రజలలో ఉండి కష్టపడ్డారు కొంతమంది గెలుస్తారు, చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఆ రకంగా అనుకున్నప్పుడు నేను ఏం లేకున్నా కానీ కదా ఉన్నా కదా గుర్తించినట్లేగా. అవును, ఎంతవరకు కొంతవరకు అది గుర్తి తీరలేదు. ఓకే సరే, నేను అనేది 42%. ఓకేనా? మీరు అంటే మీరు కానీ మీ పార్టీ కానీ అన్ని కానీ పార్టీ పరంగా చెప్పలేదు, నాగార పరంగా అయితే ఓకే 42% ఇస్తే తప్పేం లేదు. 42% పార్టీ అంటుంది, మేమే ఇస్తామంటుంది. ఇష్టం ఉంటుంది. ఓకే, ఇచ్చినట్టు సంతోషం, చూడాలి అది. ఇచ్చినట్టు సంతోషం. అవును, ఇచ్చినప్పుడు సంతోషం. అంతే అంతే. ఒక మాట ఇచ్చారు, మాటకు కట్టుబడి ఉండాలి అనేది కూడా దానికి ఉంటుంది. అంతే, అది మేనిఫెస్టో పెట్టి 42% ఇస్తామని చెప్పన్నది కూడా దానికి కూడా కట్టుబడి. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో పార్టీ మీద వ్యతిరేక వచ్చింది, ఇది ఇస్తలేడు అది ఇస్తలేడు అని మొత్తం మీద టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మొత్తం దుమ్ము రాకలు అన్ని పోతారు కదా. 5 సంవత్సరాలు నిండలే, 2 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు నిండలే. పుట్టంగానే అంగీకరుకున్నా చెప్పాలంటే పుట్టంగానే అంగీకరు. ఇప్పుడు కావాలి పెరగాలి, కొంచెం డెవలప్ అయితే ఇదే 3 సంవత్సరాలు ఉన్నది కదా, అప్పటి వరకు మామూలు ఏం చేస్తారా చేయరా. సో మరి ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు మీరు మీ మంత్రిని ఎలా వాడుకోవాల్సుకున్నారు? మంత్రి ఎట్లా అంటే ఉత్తమ గ్రామ పంచాయతీనా? అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా చెప్తే జడ్పీ చైర్మన్ అప్పటి నుంచి ఉన్నట్టు కాబట్టి నాకు డెవలప్మెంట్ సహకరిస్తుంది అనేది ఆశిస్తున్నారు. ఆ నమ్మకం. మరి మీ యొక్క పాలకవర్గం ఎట్లా ఉందంత? పాలకవర్గం కూడా మంచిగా అంతేనా? అందరిని కలుపుకోపోతారా? అందరిని కలుపుకోపోతాం. అందరూ ఒక్క మనలకి లేదు, ఒకటే వార్డు నెంబర్ వార్డులలో అన్ని మా వాళ్ళందరూ కూడా ఒకటి చెప్పాలంటే చెప్పండి. నేను 3 సార్లు పోటీ చేసి గెలిచిన వాళ్ళే, అందరు కొత్త పోటీ చేసిన వాళ్ళే. ఓకే, ఒకసారి పోటీ చేసి మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు కొత్తలతో మరి వాళ్ళ ఆలోచన ప్రకారం మీరు నడుచుకుంటారా? వాళ్ళు మేము ఇద్దరం కలిసి సమన్వయంతో ముందుకు పోయి అంతే చేయాలనేది మీ ఆలోచన. చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది. మరి అది ఇంకొకటి రికార్డ్ అవుతుంది. ఇది ఇప్పుడు రికార్డే ఉంటది. మళ్ళీ ఒక 3 సంవత్సరాల తర్వాత అడగవచ్చున, సార్ అప్పుడు లింగారెడ్డి గారు ఏం చెప్తుండ్రు, ఇప్పుడు ఏం చెప్తారు అడగవచ్చునా? ఇప్పుడు ఒకటే, మీరు ఇప్పుడు ఏంది ఇప్పుడు గెలిచిరు అన్నారు, కానీ నా ఉద్దేశం ఇప్పుడు గెలలే. 5 సంవత్సరాలు నిండిన తర్వాత మనం ఇదే రకంగా ఉండి మంచి జనాలతో ఉన్నప్పుడు అప్పుడు గెలిచినట్టు అంటే నా ఆలోచన. ఓకే, వాళ్ళ మనసు గెలిచినట్టు. ఇలా మీరు ఒక మాట ఏమన్నారు, అంతే 3 సార్లు ఓడిపోయినా ఇట్లా పట్టుదలతో గెలవాలని, అది కాదు అక్కడ. 5 సంవత్సరాలు ఒకే తీరు ఉండాలి. 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసి, ప్రజలు 5 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు ఎట్లున్నారో అప్పుడు అట్లుంటే అప్పుడు మనం గెలిచినట్టు. రైట్, రాస్తుంది. మరి ఇప్పుడు ఇప్పుడైతే రికార్డ్ అయింది మీరు అన్నమాట. ఓకేనా? మరి మళ్ళీ అడగవచ్చునా? అడగచ్చు కదా, అప్పటికి అడగదాకా ఎక్కడిది. అప్పుడు జనాలు మళ్ళీ చెప్తూనే ఉంటారు కదా, నేను మళ్ళీ ముందుకు పోయేసరికి చేసిండా చేయలేదా అనేది. ఒకవేళ రిజర్వేషన్ రాకుండా బీసీలకు వచ్చినా ఎస్సీలకు వచ్చినా మనం సపోర్ట్ చేసి చేసినప్పుడు మన మంచితనం ఏది చేసిండా చేయలేదని అలా చూపెడుతుంది కదా. అట్లా కట్టే మనం చేయలేదు అనుకో, మనం నిలబెట్టిన క్యాండిడేట్ కూడా, మనం సపోర్ట్ చేసిన క్యాండిడేట్ కూడా ఓడిపోతాడు. అంతేనా? ఒకవేళ మనం మంచి చేసినాం అనుకోండి, గెలుస్తాడు, ఆటోమేటిక్ గా గెలుస్తాడు. అంటే అప్పుడు మనం గెలిచినట్టు. అప్పుడు మీరు ఇంటర్వ్యూ దాకా కాదు, అంతే అంతే, ఇంటర్వ్యూ దాకా కాదు, అప్పటికే బయటపడుతుంది. అంతే, అప్పటికి ఏంటని బయటపడుతుంది. ఓకే ఓకే, సరే. అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు మీ వంతుగా ఏం మాటిస్తుందో చెప్పండి. ఒకటే మాటలు చెప్పాలంటే అర్థం కాలే. ఇక్కడున్న గ్రామ ప్రజలకు అంటే ఏమి అభయం ఇస్తుందో చెప్పండి అంటున్నా. గ్యారెంటీ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నది నాది. ఆదర్శ గ్రామం అంటే అన్ని సదుపాయాలు ఉండాలి. 100% చేయకుండా ఒక 50-60% దాటిచ్చినామంటే ఇప్పుడున్న వెనకబడి ఎకనామికల్ గా అందరూ కూడా ఒక పొజిషన్ కావాలి. ఎకనామికల్ కానీ డెవలప్మెంట్ విలేజ్ సంబంధించి కానీ అట్లా దానికి ఒక కట్టుబాట్లు ఉంటాయి, చాలా దానికి ఒక స్కేల్ ఉంటుంది, దానికి లిమిట్ ఉంటుంది. దానికి అంటే 100% చేయలేము, ఎవరు చేయలేము, ఏ లీడర్ చేయలేడు, చేయలేరు. కన్న తల్లిదండ్రులే అయితే కన్న తల్లిదండ్రులు ఇవన్నీ సామెతలు చెప్పేనండి. సామెతలు అన్న పాత అన్ని బాధ ఎట్లయితే సమాజంలో నడిచేటి అంటారు, 5 ఒక తీరు అంటారు. ఒక తీరు ఉంటే లోపలికి ఎట్లా పోతుంది, ఒక తీరు ఉంటే లోపలికి ఎట్లా పోతుంది. అవునా కదా? ఒకటి గుర్తు, తింటామా? అది కాదు, మొదలు పెట్టిన బిడ్డ, మొదలు పుట్టిన బిడ్డ పుట్టిన ముందు రోజులలో ఎప్పుడైనా తింటారు లేదా?
ఓకే మరి పోడు కూడా సార్, పోడు కూడా ముందే పోతారు, పోడు కూడా ముందే పోతారు. పోడుకు అట్లా ఉండదు, వెనుకోవచ్చు ఎట్లా అనుకుందాం. దేనికైనా కానీ ఒకప్పుడు 100 సంవత్సరాలు ఆయుష్ అనేది. అవును, ఇప్పుడు 100 సంవత్సరాలు బతుకుతారా? లేదు, 60కి వచ్చింది అంత, 60కి వచ్చింది. 60కి వచ్చింది. 60 నిండకముందే, 60 నిండకముందే చిన్న యాక్సిడెంట్లు, మన్ను, మశానం, ఇంకోటి ఎన్నో ఉంటాయి అన్ని. అవును, ఇప్పుడు హార్ట్ అటాక్ లో ఇంకా అదే ఎక్కువ. అవును, అప్పుడు 60-70 కావాలి. అప్పుడు నాణ్యమైన ఫుడ్ ఉండేది, ఇప్పుడు పిచికారి చేసిన మొత్తం పాయిజన్ తీసిన పడుతుంది. ఎవరైనా నవ్వుకుంటుందా? మందు కొట్టదా నవ్వుకుంటుందా? మందు కొట్టదంటే కొట్టకపోతే పంట పండలేదు. ఇదే అంటే ఆ సాయి కూడా అలవాటు పడిపోయింది కదా. అంతే అంతే. కానీ సార్, ఇప్పటికైనా కానీ సైంటిస్టులు చాలా అంటే మొత్తం మీద ఇది ప్రమాదం అని కూడా హెచ్చరిస్తున్నారు. సో దీన్ని ప్రభుత్వాలు కూడా కొద్దిగా ఎక్కువ శాతంలో ఏంటంటే, మందు రైతుల విషయానికి వచ్చేసరికి పర్మిషన్ ఇవ్వద్దు. రైతుల విషయానికి వచ్చేసరికి పెస్టిసైడ్స్ కానీ వాడకుండా నాణ్యంగా పండించిన పంటకు మార్కెట్లో రేటు, ఎరువు కావాలి, మరి ఎరువు, గోవులు కావాలి, పశు సంపద కావాలి. ఒకటి సార్, అది రావాలి. ఫస్ట్ దానికి మార్కెట్లో విలువ ఉండాలి. ఫస్ట్ అవును, 10,000 కింటాట అట్లా సరిపోతే మనకు ఈ రకంగా పండించిన పంట ఏదైతే ఉంటుందో, పురుగుల మందు కానీ ఏది కానీ మందు వాడని ఏవైతే ఉన్నాయో, అలాంటి పంటకు కూడా రేటు ఎక్కువ పెట్టాలి. మందులు కొట్టకపోతే తక్కువ దిగుబడి వస్తుంది. కాబట్టి ఎక్కువ దిగుబడి అయితే ఎంతైతే లాభం వస్తుందో, రైతుకు ఈ తక్కువ దిగుబడి వచ్చినా కానీ అంతవరకు లాభం ఉంటే కొద్దిగా రైతులు కూడా ప్రోత్సాహంగా మందు కొట్టకుండా ఆటోమేటిక్ గా మారుతారు. సార్, ఇంకొకటి, ఈ విద్యా వైద్యం తప్ప మిగతా ఎన్ని అసలు ఏమి ఇవ్వం. ఈ ఫ్రీ ఇదోటి అదొకటి, సరే ముసలికి ఏమైనా పెంచి తింటాం, విద్యా వైద్యం మీకు తప్ప మేము ఏమి ఇవ్వం అంటే ఇంకా చాలా బెటర్ కదా. ఇక ఇప్పుడు సంపాదన ఏం అవసరం లేదు కదా. ఇవ్వము అంటే విద్యా వైద్యం ప్రైవేట్ లో అంటే ఒకటే రంగంలో ఉంటుంది. విద్యా వైద్యం కదా అంటే నేనేది ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇట్లాంటివి. గవర్నమెంట్ ఇప్పుడు ఏదో రియంబర్స్మెంట్ పోయి ప్రైవేట్ లోన్కి పోయి పెట్టే బదులు అంటే ఇవి ఫ్రీ చేసి అయ్యో మన ముందు చూద్దాం. అయ్యో అక్కడికి అత్తరు కావచ్చు, చూద్దాం, కాలం నిర్వహిస్తుంది. సరే, ఏదేమైనా ఏది ఇక్కడ చివరిగా మీరు చెప్పేది ఆదర్శ గ్రామాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం. ఎట్లా మీ మంత్రి గారి సపోర్ట్ తోటి, వర్గం మంత్రి మా వర్గం ప్లస్ మంత్రి సపోర్ట్. సో మీరు చూసారు కదా, చూద్దాం, అది కాలం నిర్ణయిస్తుంది. మొత్తం మీద ఏదేమైనా కానీ ఏకైక ఎజెండా ఒక గెలుపు కొరకు మాత్రము ఒక అంటే ఏమంటాడు కరడు కట్టిన ఇక్క మార్గం లాగా మాత్రం గెలిచేంత వరకు పోటీ చేస్తూ ఇది చివరికైతే గెలవడం సాగింది. దాంతోపాటు ఒక మంచి మాట చెప్తారు, ఏంటిది, 5 సంవత్సరాల తర్వాత నా గెలుపు ఓటమి అనేది ఆ రోజు తెలుస్తుంది. ఇది సహజంగా అంటే ఒక గట్టి నమ్మకం ఉన్న లీడర్ మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడు. సరే, ఏదేమైనా 5 సంవత్సరాల తర్వాత చూద్దాం. నమస్కారం సార్. నమస్కారం.